it is 512. 512. Product of 9 terms, it is 512. T5 ఎంత? ఎప్పుడు సార్ ఇది? జీపీలో ఉన్నప్పుడు. ఎప్పుడు సార్ ఇది? జీపీలో ఉన్నప్పుడు. ప్రోడక్ట్ ఆఫ్ 9 టర్మ్స్, ప్రోడక్ట్ ఆఫ్ 9 టర్మ్స్ ఎంత? ఇది 512, ఇది T5. ఇక్కడ కూడా చూడండి సార్, మధ్యమము, ఇది T5 అయింది. ప్రోడక్ట్ ఆఫ్ 9 టర్మ్స్ 1 2 3 4 5 6 7 8 9. రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇది ఇక్కడ మీరు చూస్తే గనక 1 2 3 4 5 6 7 8 9. నాకు కావాల్సింది ఏంటి? మిడిల్ వాల్యూ. నాకు కావాల్సింది ఏంటి? మిడిల్ వాల్యూ. నవ్వు ఇక్కడ మీరు మిడిల్ వాల్యూ గనక చూస్తే, రైట్, మీకు అందరికీ అర్థమైంది. ప్రోడక్ట్ ఆఫ్ 9 టర్మ్స్, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇది A5, ఇది A6, ఇది A7, ఇది A8, ఇది A9. అంటే మొదటిది లాస్ట్ది. జామెట్రిక్ మీన్ అంటే ఏంటి సార్? జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్, రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్. సో A1 ఇంటూ A9 ఇదేమవుతుంది? A5. అంటే A1 ఇంటూ A9 ఏమవుతుంది? A5 స్క్వేర్. అదే స్క్వేర్, మీకు లాజిక్ అర్థమైంది కదా సార్? A2 ఇంటూ A8 ఇదేమవుతుంది? A5. రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ A3 ఇంటూ A7 ఇదేమవుతుంది? A5. స్క్వేర్ రూట్ ఆఫ్ A4 ఇంటూ A5 ఇది ఎంత అవుతుంది? A5. A4 ఇంటూ ఇది 4 లెఫ్ట్ 4 రైట్, A4 ఇంటూ A6 A5. అంటే మొత్తాన్ని కూడితే P9 ఎంత వచ్చింది? 512 వచ్చింది. A1 ఇంటూ A9 A5 స్క్వేర్, A2 ఇంటూ A8 A5 స్క్వేర్. అందరూ ఉన్నారా సార్? A3 ఇంటూ A7 లాజిక్ అర్థమైంది కదా సార్? A5 స్క్వేర్. రైట్. ఇది A5 స్క్వేర్, మిగిలింది A5. సో A5 పవర్ 9 ఈజ్ ఈక్వలెంట్ టు 2 పవర్ 9. A5 ఎంత? 2. A5 ఎంత? 2. A5 ఎంత? రైట్. ఇదేమో ఇక్కడ మీరు చూడండి సార్, A1 ఇంటూ A9 ఎంత అయింది? స్క్వేర్ రూట్. అంటే దీన్ని తీసేస్తే ఇది A5 స్క్వేర్, ఇదేమో A5 స్క్వేర్, ఇదేమో A5 స్క్వేర్, ఇదేమో A5 స్క్వేర్, ఇదేమో A5 స్క్వేర్. సో A5 స్క్వేర్ పవర్ A5 పవర్ 8 ఇంటూ A5 ఇంటూ A5. రైట్. ఎంత వచ్చింది సార్? ఆన్సర్ A5 ఈజ్ 9. ఆర్ ఇది 2 పవర్ 9, 9 టర్మ్స్, మిడిల్ టర్మ్ కాబట్టి ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2. ఐ హోప్ రైట్ అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ A1 ఇంటూ A2 ఇంటూ A3 ఇంటూ A4 ఇంటూ A5 ఇంటూ A6 ఇంటూ A7 ఇంటూ A8 ఇంటూ A9 ఇది ఇంటూ ఇది ఏమవుతుంది? దీని స్క్వేర్ అవుతుంది. అంతే కదా సార్? అంక మధ్యమం అంటే ఈ రెండు సగటు డివైడెడ్ బై 2. గుణ మధ్యమం అంటే రూట్ ఆఫ్ A1 ఇంటూ A9 A5. A1 ఇంటూ A9 అంటే ఎంత? A5 స్క్వేర్. A2 ఇంటూ A8 ఏమవుతుంది? A5 స్క్వేర్. మొత్తాన్ని లబ్ధం చేస్తే ఈ రెండేమో A5 స్క్వేర్, ఈ రెండేమో A5 స్క్వేర్, ఈ రెండేమో A5 స్క్వేర్, ఈ రెండేమో A5 స్క్వేర్, మిగిలింది A5. అంటే A5 పవర్ 9 ఈజ్ ఈక్వలెంట్ టు 512. 512ని 2 పవర్ 9గా రాసుకుంటే A5 ఏమైంది? మిడిల్ వాల్యూ అయింది. A5 ఏమైంది? మిడిల్ వాల్యూ అయింది. రైట్. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 520/13 అయింది, ఇక్కడ 9th రూట్ ఆఫ్ 512 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఇట్ ఈజ్. నేను అదే చెప్పాను సార్, ఇక్కడ ఏమైంది? ఈ మిడిల్ వాల్యూ 520/13 అయింది. 520/13 ఇదేమైంది? 9th రూట్ ఆఫ్ 512 అయింది. 9th రూట్ ఆఫ్ 512 అయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఇది మీకు అర్థమవుతే ఇంకోటి చూడండి సార్, P7 ఈజ్ ఈక్వలెంట్ టు సపోజ్గా 3 పవర్ 7 అన్నాడు, నాకు A4 కావాలి. ఏమవుతుంది సార్ ఆన్సర్? A4 ఏమవుతుంది? 3 to the left 3 to the right. మిడిల్ టర్మ్ A4. మిడిల్ టర్మ్ చేయాలంటే ఏం చేయాలి? 7th రూట్ ఆఫ్ 3 పవర్ 7. ఆన్సర్ ఎంత? 3. ఆన్సర్ ఎంత? 3. సార్ ఈ 7th రూట్ ఎలా వచ్చింది? A1 ఇంటూ A7 అండర్ రూట్ ఏమో A4. అందరూ ఉన్నారా సార్? A2 ఇంటూ A5
ఇదేమవుతుంది A4, A3 ఇంటూ A4 2 అయిపోయింది. A1 A6 1కి 7కి చేశాను, 2కి 5కి చేశాను. దాని తర్వాత 7 అంటే 3 టు ద లెఫ్ట్ 3 టు ద రైట్, 1 విత్ 7 2 విత్ 6 3 విత్ 5. ఇది A4 స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. సో ఏమొచ్చింది మనకు? A4 పవర్ 7 ఈజ్ 3 పవర్ 7. A4 వాల్యూ ఎంత? 3. చాలా లాజికల్ క్వశ్చన్. ఇది మీకు టెక్స్ట్ బుక్లో దొరకదు, కానీ ప్యూర్ కాన్సెప్చువల్ సార్.